హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శృతి సరోజతో నాకున్న కోపానికి మీ ఇద్దరిని జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాలని ఉంది అంటుంది. సరోజ రాజ్తో ఏంట్రా ఇట్టా మాట్లాడుతుంది, ఇట్టాటి పిల్లనా నువ్వు ప్రేమించింది అని అడుగుతుంది. శృతి ప్రేమ తొక్క అంటుంది. రాజ్ బేబీ ఎందుకంత ఆవేశపడుతున్నావు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కోపంలో కూడా నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ శృతి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటాడు. శృతి దగ్గరకు వచ్చావంటే దవడ పగిలిపోతుంది, ఇట్లాంటి ఫ్రాడ్ ఫెలోస్ని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, మీ హద్దుల్లో మీరుండండి అంటుంది. అప్పుడే చంద్రకళ కాఫీ తెచ్చి సరోజకు రాజ్కు ఇస్తుంది. సరోజ చంద్రకళతో ఈ ఇంట్లో నువ్వు మీ అత్తగారే కాస్త మర్యాద తెలిసిన వాళ్ళలా ఉన్నారు అంటుంది. శృతి మీ ముష్టి మొహాలకు మర్యాద కూడా ఇవ్వాలా అంటుంది. చంద్రకళ శృతి అలా మాట్లాడకూడదు, ఎంత కాదనుకున్నా ఆవిడ మీ అత్తగారు, అతను నీ భర్త అంటుంది. సరోజ అట్టా చెప్పమ్మా, ఇందాకటి నుంచి గట్టున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటుంది అంటూ కాఫీ కప్ చూసి రాజ్తో కప్పులు భలే ఉన్నాయి కదరా అంటుంది. శృతి అయితే కాఫీ తాగాక ఆ కప్పులను కూడా తినేయండి, పీడా పోతుంది అంటుంది. చంద్రకళ శృతి కామ్గా కాఫీ తాగు అంటూ కాఫీ తీసుకోమంటుంది. రాజ్ సరోజకు కాఫీ తాగమని సైగ చేస్తాడు. సరోజ రాజ్ కాఫీ తాగుతూ ఉంటారు. శృతి నాకేం వద్దు అంటుంది. అయినా నువ్వేంటి నన్ను కంట్రోల్ చేస్తున్నావు, నిజంగా వీళ్ళు నీకు ముందే తెలుసా, కావాలని నా పెళ్ళి వీడితో జరిగేలా చేశావా అని అడుగుతుంది. చంద్రకళ చూడు శృతి, నేనెప్పుడూ నీకు నచ్చినవాడు, నీకు సరైన జోడిని పెళ్లి చేసుకోవాలనే కోరుకున్నాను. ఒకవేళ నేను నీ పెళ్లి జరిపించాలనుకుంటే అలాంటి సంబంధమే చూసేదాన్ని, ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో పెట్టి నీ జీవితాన్ని బలి తీసుకునేదాన్ని కాదు అంటుంది. సరోజ నువ్వేదో మర్యాద తెలిసిందాని అనుకున్నాను, నువ్వు కూడా మా గురించి అలా మాట్లాడతావేంటి అంటుంది. చంద్రకళ గొప్ప పని చేశారని మెచ్చుకోమంటారా, నీ కొడుకు తేరగా వచ్చే డబ్బుకి ఆశపడి తప్పటడుగులు వేస్తూ ఉంటే తల్లిగా నువ్వు ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి సమర్థించావు. ఒక ఆడదానివై ఉండి ఒక ఆడపిల్ల జీవితాన్ని, కలల్ని నిస్వార్థం కోసం చెడగొట్టావు. శృతి మెడలో తాళి పడింది కాబట్టి నేను మీ తప్పును క్షమించి వదిలేయాల్సి వచ్చింది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి, మీ ఆలోచనలో ప్రవర్తనలో తేడా కనిపిస్తే మాత్రం నాలో తేడా చూస్తారు, జాగ్రత్త అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. ఇక విరాట్ ఇంటి బయట నిల్చుని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. చంద్రకళ విరాట్ దగ్గరకు వస్తుంది. విరాట్ ఎందుకు చంద్ర ప్రతిదీ ఒక్కదానివే నీ మీదేసుకుని చేయాలని చూస్తావు, నీకు విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే పెళ్ళి ఎలా అయినా ఆపుండేవాడిని, ఒకవేళ జరిగిపోయినా నీ వైపు తప్పు లేదని గట్టిగా మాట్లాడేవాడిని, నువ్వు ఒక్కదానివే డీల్ చేయాలనుకోవడం వల్ల నాకు అవకాశం లేకుండా పోయింది. నువ్వు మంచి పని చేయాలనుకున్నావు కానీ అందరూ నిన్ను అకారణంగా నిందించే పరిస్థితి తెచ్చుకున్నావు, వాళ్ళకి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి చంద్ర అంటాడు. చంద్రకళ అకారణంగా నా మీద నిందపడిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా కావాలని చేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది బావా అంటుంది. శృతి సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్న విషయం ఎవరో అన్నోన్ పర్సన్ నాకే ఫోన్ చేసి ఎందుకు చెప్పాడు, మన ఫ్యామిలీలో ఇంకెవరికైనా చెప్పి ఉండొచ్చు కదా, అంటే నన్ను ట్రాప్ చేయడానికే ఆ ప్రూఫ్ నాకు పంపించారు అంటుంది చంద్రకళ. విరాట్ నేను ట్రాప్ చేయాలని ఎవరు చూస్తారు చంద్ర అని అడుగుతాడు. చంద్రకళ ఇంకెవరు బావా ఆ శాలిని అంటుంది. విరాట్ ఇదంతా శాలిని చేసిందా, నువ్వు చేయలేదంటేనే ఎవరూ నమ్మట్లేదు, ఇక శాలిని చేసిందని చెప్తే ఎవరు నమ్ముతారు చంద్ర అని అడుగుతాడు. చంద్రకళ శాలిని ఆ ధైర్యంతోనే ఆటలాడుతుంది బావా అంటుంది. ఇందాక శాలిని నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, శృతి ఆ అబ్బాయిని లవ్ చేస్తున్న విషయం శాలినికి ముందే తెలుసు, అంతేకాదు నేను శృతికి నీ మీద ఆశలు వదిలేసుకుని మూవ్ ఆన్ అవ్వమని చెప్పిన విషయం కూడా తెలుసు, దాన్ని అవకాశంగా మార్చుకుని కావాలని శృతిని రెచ్చగొట్టి ఈ పెళ్లి చేసుకునేలా చేసింది. ఆవేశంలో శృతి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందని తనకు తెలుసు, కాబట్టే తనే ఇండైరెక్ట్గా శృతిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలివిగా నా మీదకు డైవర్ట్ చేసింది. నేను ఇంట్లో ఉంటే తన ప్లాన్ వర్కౌట్ కాదని కావాలని కూర పాడు చేసి నేను బయటకు వెళ్ళేలా చేసింది. చిన్న డౌట్ కూడా రాకుండా చాలా పకడ్బందీగా నడిపించింది. నా గురించి తను చాలా క్లియర్గా అనలైజ్ చేసింది. నేనే ఇంకా శాలినీని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు.
అందుకే ప్రతిసారి నా మీదే నింద పడుతుంది అంటుంది చంద్రకళ. విరాట్ తన పగ పంతం కోసం అమాయకురాలైన శృతి జీవితాన్ని బలిచేసిందా అంటూ శాలిని మరీ ఇంత దారుణంగా తయారవుతుందేంటి అంటాడు. అంత విషపూరితమైన మనిషి గురించి క్రాంతి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఏం చెప్తే వాడు శాలిని తప్పు చేసిందని అర్థం చేసుకుంటాడు? మనల్ని ఎలా నమ్ముతాడు? నాకేమీ అర్థం కావడం లేదు చంద్ర అంటాడు. చంద్రకళ, క్రాంతి మనల్ని నమ్మాలి అంటే శాలిని మీద అతనుకున్న ప్రేమను దాటి అతని మనసులోకి మనం వెళ్ళగలగాలి. కానీ శాలిని అది జరగనివ్వదు. ఎప్పటికప్పుడు క్రాంతి మైండ్ని పొల్యూట్ చేస్తూ మన మీద ద్వేషం పెంచుతూనే ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా బావా? నీ సపోర్ట్ కూడా నాకు లేకుండా చేయడానికి. నేను శృతి జీవితం నాశనం చేశాను అని నువ్వు నమ్మి నన్ను ద్వేషిస్తే నాకు ఏ బలం లేకుండా పోయి ఒంటరిదాన్ని అయిపోతానని, అప్పుడు నా అడ్డు తేలిగ్గా తొలగించుకోవచ్చని తను అనుకునింది. లక్కీగా నువ్వు నన్ను అపార్థం చేసుకోలేదు అంటుంది చంద్రకళ. విరాట్ ఇప్పుడు చేసుకుంటాను అంటాడు. చంద్రకళ, ఏమంటున్నావు బావా అని అడుగుతుంది. విరాట్ శాలిని ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నేను నిన్ను ద్వేషిస్తాను చంద్ర అంటాడు. నువ్వే అన్నావు కదా, క్రాంతిని నమ్మించాలి అంటే శాలిని మీదున్న ప్రేమను దాటి వాడి మనసులోకి చేరాలని అన్నావు కదా, అది జరగాలి అంటే మన మధ్య గొడవలు జరగాలి అంటాడు. చంద్రకళ, బావా నీకు పిచ్చా? మన మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి అని అడుగుతుంది. విరాట్, నిజంగా జరగవు చంద్ర, జరిగినట్టు మనం యాక్ట్ చేయాలి. అప్పుడే క్రాంతి నా దారిలోకి వస్తాడు అంటాడు. చంద్రకళ, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అంటుంది. విరాట్, శృతి విషయంలో నువ్వు తప్పు చేశావని నేను నమ్మినట్టు యాక్ట్ చేసి ఇకపై నేను ప్రతి విషయానికి నిన్ను తిడుతూ అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటాను. క్రాంతితో మీ వదిన నిజంగానే తప్పు చేసినట్లు అనిపిస్తుందిరా అని నేను చెప్పానంటే నేను మారిపోయానని వాడు నమ్ముతాడు. ఎందుకంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నానని తప్ప వాడికి నా మీద పర్సనల్ ద్వేషం లేదు. అలా మేమిద్దరం కలిసిపోతే ఆటోమేటిక్గా శాలినిలో భయం కలుగుతుంది. ఆ భయంతో తను తప్పు చేసే అవకాశం ఉంది. ఆ తప్పుని నేను తెలియచేసే వీలుంటుంది. ఇంతకు మించి ఈ సమస్యకు వేరే మార్గం లేదు చంద్ర అంటాడు. చంద్రకళ, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ మళ్ళీ మనం గొడవ పడితే అత్తయ్య మామయ్యలు డిస్టర్బ్ అవుతారు కదా అంటుంది. విరాట్, వాళ్ళ ముందు బాగానే ఉందాము, నాన్న కోసం నటిస్తున్నామని అందరూ నమ్ముతారు. కానీ వీళ్ళకు మాత్రం నేను మెల్లిగా నీ గురించి తెలుసుకుని నీకు దూరం అవుతున్నానన్న ఫీలింగ్ కలిగించాలి. అప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి క్రాంతిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి క్రాంతి నన్ను నమ్మడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మన ఇంట్లో పరిస్థితులు మారాలి అంటే మన మైండ్కే మారడం మొదలు పెట్టాల్సిందే చంద్ర అంటాడు. చంద్రకళ, ఓకే బావా, అలాగే చేద్దామంటుంది. విరాట్, ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడైనా నిన్ను హర్ట్ చేస్తే ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వకూడదు అంటాడు. చంద్రకళ, ఎందుకు అవ్వను? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. నువ్వు చేసిన దానికి నేను ప్రతీకారం నువ్వు రూమ్లోకి వచ్చాక తీర్చుకుంటాను అంటుంది. విరాట్, ఈ గొడవలు రూమ్లోకి తీసుకుని రావద్దు. రూమ్లో మాత్రం ఎప్పటిలాగే మన రొమాన్స్ కంటిన్యూ అవ్వాలి, గుర్తుపెట్టుకో అంటాడు. విరాట్ చంద్రకళ నవ్వుకుంటారు. ఇక తెల్లవారి విరాట్ చంద్రకళ వస్తూ ఉంటారు. విరాట్ చంద్రకళతో, సడన్గా నీకు అగెనెస్ట్గా మాట్లాడితే వాళ్ళకు డౌట్ రావచ్చు. అందుకే రాత్రి నుంచి మన మధ్య యుద్ధం జరుగుతుందని కలరింగ్ ఇవ్వాలి అంటాడు. అప్పుడే సరోజ, రాజ్, శృతి, కామాక్షి ఉండే రూమ్ దగ్గరకు వస్తారు. సరోజ డోర్ కొడుతూ ఉంటే కామాక్షి డోర్ తీసి, చిచి పొద్దున్నే పాడు మొహాలు పాచినోళ్లతో ఎదురుపడ్డారు అంటూ కోపడుతుంది. సరోజ, మాది సేమ్ డైలాగే అంటుంది. శృతి, ఎవరమ్మా పొద్దున్నే అంటూ బయటకు వస్తుంది. రాజ్ శృతిని చూసి హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్ అంటాడు. శృతి బ్యాడ్ మార్నింగ్ అంటూ ఉదయమే ఎందుకు తగలబడ్డారు అంటుంది. సరోజ, ఇదిగో అమ్మాయి, అతనిక్కడ కాస్త మర్యాద అంటుంది. కామాక్షి, మర్యాద మట్టిగడ్డ, చీచి అవతలకు పొండి అంటుంది. సరోజ, ఏమన్నావు అంటూ గొడవ పడబోతూ ఉంటే రాజ్, అమ్మ ప్లీజ్ ఊరుకో అంటాడు. శృతితో, బేబీ బ్రష్, టవల్స్, సోప్స్ కావాలి అంటాడు. శృతి ఇంకేం వద్దా అని అడుగుతుంది. సరోజ, తర్వాత కాఫీ కావాలి అంటుంది. విరాట్ చంద్రకళతో, చంద్ర ఇదే కరెక్ట్ సిచ్యుయేషన్ అని చెప్పి నువ్వు నేను డివైడ్ అండ్ రూల్ ఫాలో అయిపోదామంటాడు. చంద్రకళ, అలాగే బావా అంటూ వెళ్ళిపోతుంది. సరోజ, కాఫీ తర్వాత సేమియా ఉప్మా చేసి పెట్టు అంటుంది. కామాక్షి, హలో, మీకు సేవలు చేస్తూ సేమియా ఉప్మా చేసి పెట్టడానికి మీరేమీ ఏరి కోరి చేసుకున్న సంబంధం కాదు అంటుంది. విరాట్, కరెక్ట్గా చెప్పావత్తయ్య అంటూ అక్కడికి వస్తాడు. ఏరి కోరి చేసుకున్న సంబంధం కాదిది, ఎర వేసి వలపన్ని శృతిని పట్టారు, తాళి కట్టారు అంటాడు. రాజ్,
అన్నయ్య కట్టారు కాదు కట్టాను, నేను ఒక్కడనే కదా కట్టింది అంటాడు. విరాట్ అదే నువ్వు తాళి కట్టావు, మీ అమ్మ మా శృతికి ఉరితాడు కట్టింది అంటాడు. రాజ్ అంత కోపం ఎందుకన్నయ్యా అంటాడు. విరాట్ ఎవరా నీకు అన్నయ్య, అలా పిలిచే అర్హత నా తమ్ముడు క్రాంతికి మాత్రమే ఉంది అని అంటూ ఉంటే క్రాంతి, శాలిని, శ్యామల వస్తారు. విరాట్ పాపం శృతి అపం శుభం తెలియని అమాయకురాలు, ఘోరంగా మోసపోయింది అంటాడు. శ్యామల అది నీ భార్య వల్లే కదరా అంటుంది. విరాట్ తన మాట ఎత్తకత్తయ్యా, నాకు కంపరంగా ఉంది, తన వల్ల రాత్రంతా నాకు నిద్ర లేదు అంటాడు. రాజ్ విరాట్ దగ్గరకు వచ్చి అన్నీ చక్కగా జరుగుంటే నాకు శృతికి కూడా నిద్రుండేది కాదు అంటాడు. విరాట్ నిద్ర పట్టలేదు అంటే తనకు నాకు గొడవ జరిగిందని అర్థం రా, అది జరిగిందని కాదు అంటాడు. రాజ్ సారీ అన్నయ్య, నేను అదే అనుకున్నాను అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని సడన్గా భార్య మీద కోపం ఎందుకు వచ్చిందో అనుకుంటుంది. చంద్రకళ సరోజ రాజ్కు టవల్స్, బ్రష్, సోప్స్ ఇస్తుంది. విరాట్ చంద్రకళతో ఇదిగో ఇందుకే అంటూ కోపడతాడు. చంద్రకళ ఏంటి రాత్రి నుంచి నా మీద పడిపోతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. విరాట్ నువ్వు తప్పు చేశావు అంటాడు. కామాక్షి గుడిలో చంద్ర తప్పు లేదన్నావు అని అడుగుతుంది. విరాట్ చంద్ర శృతిని మూవ్ ఆన్ అవ్వమని చెప్పడం తప్పు కాదు, కానీ పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా మనకు చెప్పకుండా ఒక్కటే పెత్తనాలు మొదలెట్టాలని వెళ్ళడం క్షమించరాని నేరం అంటాడు. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఈ చీటర్స్కి హెల్ప్ చేస్తుందో, అదే నాకు నచ్చలేదు అంటాడు. శాలిని ఏంటి బావగారు ఇంత కోపం చూపిస్తున్నారు, ఇది నిజమా నటన అని అనుకుంటూ ఉంటుంది. క్రాంతి శృతి లైఫ్ స్పాయిల్ అయితే కానీ ఎవరేంటో తెలిసి రాలేదనుకుంటా అంటాడు. విరాట్ అదేరా రాత్రి నుంచి నా మనసును వేధిస్తుంది, పాపం శృతిరా నన్ను ఇష్టపడింది, నా మనసులో తను లేదు, అలా అని ఎవరో ఒక కోన్ కిస్కా గాడికిచ్చి పెళ్లి చేస్తామా, మన మరదలు కదరా, తను కూడా హ్యాపీగా ఉండాలి కదా, మనం ఉంచాలి కదా, అవకాశం లేకుండా చేసింది నువ్వే అంటాను నేను అని అంటూ ఉంటే క్రాంతి నేనా అంటాడు. విరాట్ కాదురా చంద్ర అంటాడు. చంద్రకళ నేనేమీ చేయలేదు అంటుంది. విరాట్ ఇదే రాత్రి నుంచి గొడవ అంటాడు. చంద్రకళ బావా అనవసరంగా నన్ను నిందిస్తున్నావు అంటుంది. విరాట్ నిందించడం కాదు నిజం మాట్లాడుతున్నాను, నిన్ను సపోర్ట్ చేసి నీకు ఓవర్ లీనియన్స్ ఇచ్చాననిపిస్తుంది అంటాడు. చంద్రకళ ఇలా మాట్లాడితే నాకు ఏడుపొస్తుంది బావా అంటుంది. విరాట్ అక్కడ శృతి ఏడుస్తుంది చూడు, మరి తన సంగతి ఏంటి అంటాడు. కామాక్షి అత్తయ్య కన్నీళ్లు కనురెప్పల కొనల్లో దాచుకుంది, అమ్మ మాటల్ని కాదనలేక ఆగుతుంది, కానీ ఆ కన్నీటి సునామీలో ఈ జల కుటుంబం కొట్టుకుపోయిండేది అంటాడు. కామాక్షి కరెక్ట్గా చెప్పావు విరాట్ అంటుంది. విరాట్ ఇప్పుడు నువ్వు సోప్స్ టవల్స్ అందిస్తే వాళ్ళు ఇక్కడే స్థిరపడతారు, అలా నువ్వు చేయడానికి వీల్లేదు అంటాడు. చంద్రకళ అత్తయ్య వాళ్ళను బాగా చూసుకోమని నాకు చెప్పింది, అదే చేస్తున్నాను అంటుంది. విరాట్ నేను చెప్తున్నాను అక్కర్లేదు అంటాడు. చంద్రకళ ఇంటి పెత్తనం నాకు ఇచ్చింది అత్తయ్య, కాబట్టి నన్ను శాసించే హక్కు నీకు లేదు అంటుంది. అందరూ షాక్ అవుతారు. విరాట్ నాకు అర్హత లేదా అంటూ శ్యామలతో విన్నావా అత్తయ్య చంద్ర ఏమనిందో విన్నావా అంటాడు. శ్యామల నేను వింటూనే ఉన్నాన్రా, నువ్వే నా మాట వినలేదు, ఇప్పుడు తెలిసిందా నీ భార్య ఎంత అవకాశవాదో అని అడుగుతుంది. చంద్రకళ మీరు ఆచ్యం పోయకండి అంటుంది. నేను మా అత్తయ్య గారి మాటకు విలువ ఇచ్చాను అంతే అంటుంది. శృతి మరి భర్త మాటకు విలువ ఇవ్వవా అని అడుగుతుంది. చంద్రకళ నీకు తాళి పడింది కదా, నువ్వు నీ భర్తకు విలువ ఇవ్వు అయితే అంటుంది. శృతి ఇతను నన్ను మోసం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు అంటుంది. చంద్రకళ నా భర్త కూడా నా మీద ద్వేషంతోనే తాళి కట్టాడు అంటుంది. కామాక్షి అమ్మో ఎంత పెట్టుకుంది మనసులో అనుకుంటూ శ్యామలకు సైగ చేస్తుంది. శ్యామల విరాట్తో ఏరా ఇదిగో ఈవిడనైనా ఇంతకాలం నువ్వు వెనకేసుకొచ్చింది, అనుభవించు అంటుంది. విరాట్ నేను ద్వేషాన్నైనా భరిస్తాను కానీ మోసాన్ని మోయలేని చంద్ర, నాతో ఇలా మాట్లాడడం దారుణం అంటాడు. చంద్రకళ నువ్వు నన్ను నిందించడం ఇంకా దారుణం బావా అంటుంది. విరాట్ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని చెప్పకపోవడం నీ తప్పు, కుటుంబానికి విలువ ఇవ్వలేని నీ దగ్గర ఇంటి తాళాలు ఉంచడం కరెక్ట్ కాదు, అవి తిరిగి అమ్మకిచ్చేయి అంటాడు. చంద్రకళ ఇంటి తాళాలు నా దగ్గర ఉండడం పెద్ద కోడలిగా నా హక్కు, నేను ఇవ్వను, నా హక్కును నేను వదలను అంటూ సారీ బావా నువ్వు ఇలా మాట్లాడి మన మధ్య పొరపచ్చాలు వచ్చేలా చేయడానికి ఆస్కారం ఇస్తున్నావు, అది కొంతమందికి మనల్ని విడదీసే అవకాశం ఇస్తుంది, జాగ్రత్త అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. విరాట్
శ్యామలతో, అత్తయ్య నేను చూస్తుంది చంద్రనేనా? తన కోసం నేను ఎంతో చేశాను. సొంత వాళ్ళకు కూడా చెడయ్యాను కదా అత్తయ్య. ఇప్పుడు తను నాతో ఇలా చా అని అనుకుంటూ విరాట్ వెళ్ళిపోతాడు. శ్యామల విరాట్ని పిలుస్తూ ఉంటుంది. ఈ చంద్ర వల్లే ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు ఏంటో అనుకుంటుంది. ఇక సరోజ రాజ్తో వీళ్ళింకా టిఫిన్కి పిలవట్లేదేంటిరా, వెళ్ళి కనుక్కోవా అంటుంది. రాజ్, నువ్వు ఒక దానివమ్మా, నువ్వు ఒక్క పూట తిండి కోసం ఆలోచిస్తున్నావు, నేను లైఫ్ అంతా తిని కూర్చోవడం ఎలా అని ఆలోచిస్తున్నాను అంటాడు. సరోజ, ఏంట్రా అత్తారింటి కాఫీ పడగానే నా మీదే అరుస్తున్నావు, ఇంకా తిండి వంట పడితే గెంటేస్తావేమో అంటుంది. రాజ్, అది కాదమ్మా, చూసావు కదా వాళ్ళలో వాళ్ళకే ఎన్ని గొడవలున్నాయో. విరాట్ అన్నయ్య చంద్రావతులను ఎలా గొడవ పడ్డారో మన కళ్ళారా చూశాం కదా అంటాడు. సరోజ, అవునరా, డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఆనందం మాత్రమే ఉంటుందనుకుంటే వీళ్ళేంట్రా ఒకరంటే ఒకరు పడకుండానే ఉన్నారు అంటుంది. రాజ్, ముఖ్యంగా చంద్రావతిన ఎవరికీ పడతని అర్థమైందమ్మా అంటాడు. సరోజ, మరి అనుకుంది జరుగుతుందంటావా అని అడుగుతుంది. రాజ్, అది కాస్త కష్టమనే అనిపిస్తుందమ్మా అంటాడు. సరోజ, మరి ఎలా రా, చేతికి డబ్బులు వస్తేనే కదా మన సమస్యలు తీరేది, లేదంటే అందరూ వచ్చి అప్పులు తీర్చమని మన మీద పడతారు. పైగా ఇప్పుడు పెళ్లి జరిగిందని మన వాడంతా తెలిసిపోయి ఉంటుంది అని అంటుంది. రాజ్, అది కూడా కరెక్టే, అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే వీళ్ళు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు, పైగా శృతితో తెగతింపులు చేస్తారు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు ఊరికే ఆ కామాక్షి అత్తతో గొడవకు దిగకు. ఆ జగదీశ్వరి గారు మనల్ని కరెక్ట్ టైంకి నమ్మి శృతికి ఎంతో కొంత ఆస్తి రాసేదాకా మనం కాస్త తగ్గుండాలి అంటాడు. సరోజ, నా దగ్గర ఓ ఉపాయం ఉంది అని చెప్పి నీకు శృతికి మొదటి రాత్రి జరిగిపోవాలి అంటుంది. రాజ్, అది ఇప్పుడు ఇంపాసిబుల్ అంటాడు. శృతికి నా మీద పీకల దాకా కోపం ఉంది, ఇప్పుడు అసలు ఒప్పుకోదు అంటాడు. సరోజ, జగదీశ్వరి గారు ఒప్పిస్తారా నీకెందుకు అంటుంది. రాజ్ అదెలా అంటాడు. సరోజ, అది నాకు వదిలే, నేను చూసుకుంటా కదా, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుని ఆ కార్యం జరిపిస్తాము అంటుంది. రాజ్, అమ్మ నువ్వు సూపరే అంటాడు. ఆ కార్యం జరిగిందంటే ఇక మనం ఆఫీషియల్గా ఇంటి అల్లుడైపోతాం, మనం లక్షాధికారులైపోతాం అంటాడు రాజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.